ఆజ్ఞను గైకొనువాడు, తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు. చాలా జాగ్రత్తగా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడంటే, అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే అజాగ్రత్తగా ఉండకూడదు అంటే ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనము మన పిల్లలకు చెప్తూ ఉంటాం, ఒరే జాగ్రత్త రే, గుంటూరు వెళ్తున్నానని చెప్పగానే మనం ఏం చెప్తాం? ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, మళ్ళీ అక్కడి నుంచి ఆటో ఎక్కేటప్పుడు జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, ఇంకా చెప్పాలంటే సామాన్లు జాగ్రత్త. చెబుతాం లేదా? మనిషికి చాలా జాగ్రత్త అవసరం, అవునా కదా? ఏ పని చేసినా జాగ్రత్త. వ్యాపారం చేయాలని ఏం చెప్తాం? జాగ్రత్తగా చూసుకో. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏం చెప్తాం? జాగ్రత్తగా చూసుకో. ఒక కొత్త ఆటో తీసి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? జాగ్రత్తగా నడపరోయ్. అవును, అర్థమవుతుందన్నమాట. జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభువు వారు ఏంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జాగ్రత్తలను రాసించాడు. క్రైస్తవులైన మనకి కొన్ని జాగ్రత్తలు రాయబడి ఉన్నాయి. మన ప్రవర్తన విషయంలో మనము అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతామని చెప్పండి? చచ్చిపోతాం. హల్లెలూయా. వినండి పిల్లరా, చాలా జాగ్రత్తలు ఉన్న బైబిల్లో. నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఆ కొన్ని జాగ్రత్తల్లో ఏదైనా మనం చేయకపోతే, ఏదైనా మనతో లేకపోతే ఆ విషయంలో మనం ఏం చేద్దాం? జాగ్రత్త కలిగి ఉంది. చాలా జాగ్రత్తలు ఉన్నాయి, లోకానుసారంగా చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఏమండి, పిల్ల కాలేజీకి వెళ్తూ ఉంటే మనం ఏం చెప్తాం? జాగ్రత్త అమ్మా, పనికి మాల ఎదురు ఉన్నారని చెప్తాం. చాలా జాగ్రత్తలు ఉన్నాయి. అవి కాదు కానీ మనకు అవసరమయ్యే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, వాటిని చూద్దాం. చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24 వచ్చింది. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది నా మాట? ఏ జాగ్రత్త చెప్పండి? ఈ మాట చెప్పేది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి? వినే విషయంలో. చాలా సరిగ్గా వినకపోతే కొంప కొల్లేరైపోతుంది. నేనన్నానా అమ్మ బాబోయ్, నా పిల్లలతో చేరి నేను ఆ మాట అన్నానా? నువ్వు అనలేదు, నేను వినలేదు. నువ్వు అనలేదు, నేను వినలేదు. అమ్మ నా కూతురు అంత మాట అన్నానా? నేను అలా అనగలను. బైబిల్ సెలవిస్తుంది, వినే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట అండి, ఎదుటివాడు చెప్పే మాట అండి, ఎదుటివారు అనే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అండి, మన ఆధ్యాత్మికంగా వచ్చేసరికి సేవకుడు చెప్తున్న ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం వినేటప్పుడు గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఈ వాక్యము నాదే అనుకోవాలి. అర్థమైందా? ఈ వాక్యం ఎవరు చెప్పండి? నాదే అనుకోవాలి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు కూడా నేను ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని రావాలి. పక్కలతో మాట్లాడయ్యా, సంఘపెద్దతో మాట్లాడయ్యా, యవనస్తులతో మాట్లాడయ్యా. నీకెందుకు వారి కోసం? ముందు ఎవరితో మాట్లాడాలా? ముందు మన ఇల్లు బాగుంటే పక్కింటి మన చక్క పెట్టడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తుపెట్టుకుని పిల్లరా, మందిరానికి వచ్చేటప్పుడు దేవుడితో నువ్వు చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నాతో నీవు మాట్లాడయ్యా. బైబిల్ సెలవిస్తుంది. మీరు వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా వినరు. కొంతమందికి చెవుడు ఉంటుంది, కొంతమందికి సరిగా లోపల గులివెక్కిపోయి ఓ మాట ఏందో వినబడ సరిగా. ఈయన గుర్తుపెట్టుకుని పిల్లరా, మోగోడుతోనే పెద్ద ఇబ్బంది, కానీ ఇబ్బంది ఏమి ఉండదు కానీ మోగోడుతో చెవిడి దానితో చాలా ఇబ్బంది అయిపోతుంది. మాట సరిగ్గా వినబడదు. అనకూడని మాట కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆ మొగుడితో అంటెట్టేస్తుంది. ఆ మొగుడు ఎలా అంటున్నాడు? అడు మరీ మామూలుడు కాదాడు, పిల్ల మాట వినేవాడు. మీ మాట వినేసి మీదకి వచ్చి కొట్టేసారు ఈ రకం. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, వినే విషయంలో మనం చాలా
జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం చెప్పండి? వాక్యం. బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. మీరు వినువారు మాత్రమే ఉండి మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు విన్నట్టు ఉండకూడదు. విన్న దానిని ఏం చెప్పండి? పాటించాలి, ప్రవర్తించాలి. ఒక రోజట పెద్ద పావురం అందంట. పెద్ద పావురం పిల్ల పావురంతో అందంట, నేను అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నాను, ఇదిగో మీ దగ్గరికి ఏటగాడు వస్తాడు, వాళ్ళ ఆయన గింజలు వేస్తాడు. గింజలు వేసిన తర్వాత మీరు గింజలు చూస్తారు. మీరు ఎప్పుడైతే గింజల దగ్గరికి వెళ్తారో ఆటోమేటిక్గా వాడు వేసిన వల్ల ఏమైపోతారో సిక్కుపడిపోతారు. జాగ్రత్త అని చెప్పి వాళ్ళమ్మ బయటికి వెళ్ళి ప్రతిసారి చెప్పేదట. బయటికి వెళ్ళి ప్రతిసారి చెప్తే వినండి పిల్లరా, ఇలాగే రోజు చెప్తుంది. వీళ్ళు వింటున్నారు, ఏటగాడు రావట్లేదు. ఒక రోజు ఏమైందంటే వీళ్ళమ్మ చెప్పేసి మరలా బయటికి ఆహారం తేవడానికి వెళ్ళిపోయింది. ఈలోగా వేటగాడు వచ్చాడు. అమ్మ చెప్పినట్లే గింజలు వేసాడు. గింజలు వేసిన తర్వాత ఆ గింజల కోసం ఈ పావురుపు పిల్లలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి. మనోడేసిన వలలో ఈ పావురు పిల్లలన్నీ పడ్డాయి. పడిన పావురాలు అంటున్నాయి ఆ లోపల కూర్చొని, వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, మనల్ని పడతాడు, బుట్టలో వేసుకుంటాడు. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయి? బుట్టలోనే ఉన్నాయి. బుట్టలో ఉండి మళ్ళీ అంటున్నాయి, వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వాడు వేసిన వల్ల మనము పడిపోతాం అని చెప్పేసి పాట పాడుతున్నాయి. తల్లి చెప్పిన మాటలు విన్నాయి కానీ ఇవి ఆచరణలోనికి తీసుకుని రాలేకపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా సార్లు మనము దైవజనుడి యొక్క నోటి ద్వారా వస్తున్న దేవుని మాటలు వింటున్నాము కానీ, విన్నట్టే ఉంటున్నాము కానీ విన్న దానిని క్రియలలో మనం చూపించలేకపోతున్నాము. దేవునికి స్తోత్రం. వింటున్నామా? అబ్బో పాస్టర్ గారు ఈరోజు వాక్యం భలే చెప్పారండి, ఎంత బాగా చెప్పాడు తెలుసా, సూపర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే సూపరు. ఒక మొక్క చెప్పంటే ఏది ఉండదు, అసలు చెప్పలేము. గుర్తుపెట్టుకోండి, వినడం ఇంపార్టెంట్ కాదు, దానిని ఆచరణలోనికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలుసా, అప్పుడప్పుడు స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు. ఈ పిల్లలు మీరు గమనించండి, కొంతమంది పిల్లలు స్కూల్లో వాళ్ళ మిస్ ఎలా చెప్తుందో, వాళ్ళ మిస్ ఎలా పాఠం చెప్తుందో, వాళ్ళ మిస్ ఎలా తిరుగుతుందో, వాళ్ళ మిస్ ఎలా ఆ స్టిక్ తీసుకుని పిల్లల్ని కొడుతుందో, సేమ్ అదంతా వింటూ మక్కి ఇంటికి వచ్చి ఆ మిస్ లాగే కుర్చీ వేసుకుంటారు, ఆ మిస్ లాగే సైడ్ వేసుకుంటారు, ఆ మిస్ లాగే ఎదర చిన్న టేబుల్ పెట్టుకుంటారు, స్టిక్ తీసుకుంటారు. ఇంకా చూసుకోండి, మిస్ ఎలా కొడతాదో అలా వీళ్ళు ఇంటి దగ్గర ఉన్న గోడలన్నీ కొట్టేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తుదాం. చూసారో చూడండి ఇలాంటి నేనైతే చూశాను. కనబడుతున్నారు అక్కడ.